ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రం కుజుడు నక్షత్రం. ఇది మకరంలో ఉంది, కుంభంలో ఉంది. 27 నక్షత్రాల గురించి ఈ నక్షత్రాలని ఇండియన్ మైథాలజీ స్టోరీస్కి కనెక్ట్ చేసి, పురాణాలకి వీటికి కనెక్ట్ చేసి మనం మాట్లాడుకుంటున్నాం. దీనివల్ల ఏమవుద్దనంటే మనం రెగ్యులర్గా ప్రిడిక్ట్ చేసేదానికన్నా ఇంకా కొంచెం ఎక్కువగా రీసెర్చ్ చేసుకునేదానికి మనకి బాగా పనిచేస్తాయి నక్షత్రాల గురించి డీటెయిల్గా తెలుసుకోవడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే డెప్త్గా వెళ్ళి మనం అనలైజ్ చేయడానికి బాగా పనిచేస్తాయి. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా మీరు సార్ ఇలా చెప్పారు, ఇదే నేను బండ గుర్తుగా పెట్టుకుని ప్రిడిక్ట్ చేస్తానంటే పనిచేయదు. మీరు ఏ విధంగా అయితే చెప్తున్నారో చెప్పండి, లేదనంటే నేను ఏ విధంగా అయితే నేర్పిస్తున్నానో అది ఫాలో అవ్వండి. దానికి ఇది ఒక యాడెడ్ ఫ్లేవర్లా, ఒక కేక్ మీద ఒక క్రీమ్ లాగా యూజ్ చేయాలి తప్ప స్ట్రైట్ ఫార్వర్డ్గా వాడేదానికి లేదు. ఒకటి. రెండోది ఏంటంటే మీరు మినిమం నేను చెప్పిన సమ్మరీ పాయింట్స్ ఉన్నాయి, 5-6 పాయింట్స్ వస్తాయి లాస్ట్కి కథ అంతా అయిపోయిన తర్వాత. వీటిని మినిమం ఒక 200-300 హారోస్కోప్లో అయితే కనీసం 500 హారోస్కోప్ మీద టెస్ట్ చేస్తే ఓకే, ఈ గ్రహానికి ఈ ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఈ నక్షత్రంలో ఉంటే పలానా విషయం జరుగుతుంది అని మనకి చాలా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. దానివల్ల మనం జాతక చక్రం చూడగానే ఎక్కువ విషయాలు చెప్పేదానికి బాగా పనిచేస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమైందంటే ఒక బండ గుర్తులాగా మనకి ప్రతి విషయం గుర్తుండిపోతుంది. నాకైతే ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చాయి. సరే, అసలు అది ఎక్కడుందో డ్రా చేస్తాను ధనిష్ట, అండ్ మన కథలోకి వెళ్ళిపోదాం. ఇది కుజుడి యొక్క నక్షత్రం, శని యొక్క క్షేత్రంలో ఉంది. ఇది మకరంలోను కుంభంలోను రెండు పాదాలు, మొదటి 2 పాదాలు మకరంలో, రెండో 2 పాదాలు 3-4 పాదాలేమో కుంభంలో ఉన్నాయి. మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కుజుడు ఉచ్చ పొందుతాడు ఎక్కడ, 28 డిగ్రీల దగ్గర డీప్ ఎగ్జాల్టేషన్. అంటే ఇక పర్ఫెక్ట్ 28 డిగ్రీల దగ్గర కుజుడు ఉన్నాడంటే బాగా చాలా హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నట్టు అనమాట. మకరంలో కుజుడు ఉచ్చ పొందుతాడు. దాంతోపాటు అక్కడ ఏంటంటే ఇంకా టాప్ పొజిషన్ అనమాట, పీక్ అనమాట అది. ఓకే, సో ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలుసు. సరే, విషయానికి వెళ్దాం. దాని తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఈ కథ అంతా కూడా మనకి ఎలా అడాప్ట్ అవుతుంది, ఎక్కడెక్కడ పనిచేస్తుందో మనకి అర్థమవుతుంది. ఓకే, మన హీరో వచ్చేసేసి ఎవరు అని అంటే ఈ ధనిష్ట నక్షత్రాన్ని ధన ఇష్ట, అంటే ధనం అంటే ఇష్టం కలిగిన నక్షత్రం అని అర్థం అనమాట. దీన్నే స్రవిష్ట అంటే వినడానికి సంబంధించింది అనేది కూడా అర్థం. శ్రవణం తర్వాత వచ్చేదే ధనిష్ట, స్రవిష్ట అని కూడా అంటారు దీన్ని. ఏమీ లేదు, ఇప్పుడు మనం విన్నాం శ్రవణంలో అన్నీ మనం దగ్గరుండి చాలా జాగ్రత్తగా విన్నాం. మార్కెటింగ్, మీడియా వీటన్నిటికీ బాగా పనిచేస్తుందని తెలుసుకున్నాం. విన్న తర్వాత ఏం చేయాలి, ఏదైనా చేయాలి కదా, ఎగ్జిక్యూషన్ చేయాలి. సో పని చేయాలి. సో ఆ పని చేయడానికి ఈ యొక్క స్రవిష్ట బాగా పనిచేస్తుంది అనమాట. విన్నదాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. ఇన్పుట్ తీసుకున్నాం, అవుట్పుట్ ఇస్తున్నాం. అందుకోసమే కుజుడు మనం చెప్పుకున్నాం వారియరు, తర్వాత ఏంటిది సేనాధిపతి, ఈ సైనికులందరినీ కూడా ఆధిపత్యం చేయగలిగిన వాడు. కుజుడు మకరంలో ఉంటే ఏమవుద్ది, సైనికులందరూ కూడా సరైన టైంలో పనిచేస్తారు, పనులు అందరితో చాలా మంచిగా పని చేయించుకుంటాడు. ఇన్ టైంకి తన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయించుకోగలుగుతాడు. అదంతా మనం మాట్లాడుకున్నాం. ఇంకొకటి ఏంటంటే దీన్ని డైరెక్ట్గా విష్ణుమూర్తిగా పరిగణిస్తారనమాట. శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం ఎలా చెప్పుకున్నామో, ఈ స్రవిష్ట లేదంటే ధనిష్ట నక్షత్రాన్ని విష్ణుమూర్తిగా తీసుకుంటూ ఉంటారనమాట. కొన్ని గ్రంథాల్లో కూడా ఆ విధంగా ఉంది. ఏంటిది, మనకి బ్రహ్మ ఏంటంటే మనుషులందరినీ తయారు చేస్తాడు. విష్ణుమూర్తి ఏంటంటే వాళ్ళని పెంచుతాం, కాపాడడం, డబ్బులు, ఫైనాన్సు, మెటీరియలిజం ఇవన్నీ కూడా వస్తాయి. అందుకోసం మనం వెంకటేశ్వర స్వామిని కూడా వ్యాపార దేవుడిగా కొలుస్తూ ఉంటాం. సో డబ్బులు, ఫైనాన్స్కి సంబంధించి విష్ణుమూర్తిని కాంటాక్ట్ అవ్వాలి మనం. ఓకే, తర్వాత శివుడు డిస్ట్రక్షన్, వాటన్నిటిని పాడు చేయడం. తర్వాత మళ్ళీ క్రియేషన్కి బ్రహ్మకు కావాల్సిన దానికి సపోర్ట్ చేయాలంటే మొత్తం క్రియేట్ చేసుకుంటూ ఉంటే పెరిగిపోతూ ఉంటుంది కదా, దాన్ని వాడాలి. వాడిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తూ ఉండాలి. ఇది ఒక సైకిల్ ఉంటుంది కదా, ఒక చక్రంలాగా జరుగుతూనే ఉంటుంది. సో ఇది విష్ణుమూర్తి నక్షత్రం. కాబట్టి ఇక్కడ కుజ నక్షత్రం ఫైనాన్సు, డబ్బులు, ధనాకర్షణ వీటన్నిటికీ బాగా కనెక్ట్ అయింది. ఇది ఇలా పెట్టుకోండి, మనం డిస్కస్ చేద్దాం. మనం మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూర్వం వశిష్ఠ మహర్షి తన ఆశ్రమంలో ఉండేవాడు. ఓకే, ఈ వశిష్ఠ మహర్షి దగ్గర ఈ క్షీరసాగర మదను నుంచి వచ్చిన కామధేను ఒకటి ఉంది. ఓకే, ఈ కామధేను ఏంటంటే మనకి ఏదంటే
ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుస్తుంది. నాకు ఇప్పుడు పరమాణం తినాలనుంది, ఇమ్మీడియట్గా మనకు ఒక గిన్నెడు పరమాణం అందిస్తుంది. అయిపోయింది అనేది లేకుండా ఒక అక్షయ పాత్రలాగా ఏది కావాలంటే అది, ఒక నాకు పడుకోవడానికి ఒక చాప కావాలి, ఒక దుండు కావాలి, అది ఇచ్చేస్తుంది. అలా మునులు వాళ్ళ కోరికలన్నిటికీ కూడా కామదేవుని వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ పాయింట్ ఇక్కడ ఉంటే వీళ్ళ దగ్గరికి ఒకరోజు భోజనం చేయడానికి, ఆతిథ్యం తీసుకోవడానికి అష్టవసులు అంటే 8 విష్ణు స్వరూపాలను అనుకుందాం. ఓకే, ఎందుకంటే దేవుడు అన్నీ కూడా తన పని తను చేసుకోలేడు కాబట్టి ఒక టీం బిల్డ్ చేసుకున్నాడు. మనుషులందరినీ, దేవుళ్ళందరినీ కూడా క్రియేట్ చేసి ఓకే నువ్వు దీనికుండు, ఈ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళని ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పి అన్ని పనులు అప్పచెప్పాడు. ఇలాంటి అప్పచెప్పిన వాళ్ళల్లో మొత్తం 33 దేవతల్ని చాలా ముఖ్యమైన దేవతలుగా చెప్పుకుంటారు. నేను ఇంతకుముందు కూడా శ్రవణంలో చెప్పాను. ఏంటి అని అంటే అష్టవసులు అంటే 8 మంది విష్ణువులు ఉన్నారు. అలానే 11 రుద్రాస్ 11 మంది రుద్రులు ఉన్నారు. ఓకే, అలానే ఇంకోటి ఏంటిది 12 మంది సూర్యులు, ప్రతి నెలకొకటి మాసానికి ఒక సూర్యుడు ఉన్నాడు కదా. సో 12 మంది సూర్యులు ఉన్నారు. ఒక బ్రహ్మ, ఒక ఇంద్రుడు, మొత్తం ఎంతమంది అయ్యారు? ఈ యొక్క 11 మంది, ఆ యొక్క 8 మంది, ఆ యొక్క 19 మంది అయ్యారు. అండ్ 20, 31 ప్లస్ ఆ 2 ఎవరు ఇంద్రుడును బ్రహ్మ కలిపితే 33 అయిపోయారు. వీళ్ళందరూ కూడా మనుషుల్ని తయారు చేయడం, మనుషుల్ని కాపాడడం, మనుషుల్ని చూసుకోవడం, మనుషులనే కాదు ఇక ఏ కార్యక్రమం ఉన్నా కూడా ప్రపంచానికి కావాల్సినవన్నీ కూడా వీళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సరే, ఈ అష్టవసులు ఈ వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చారు. ఎందుకు? ఆతిథ్యం స్వీకరించడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు. ఎందుకంటే ఇంత చిన్న ఆశ్రమంలో ఏది కావాలంటే ఆ ఫెసిలిటీ మొత్తం కూడా ముని అరేంజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళలో ప్రత్యూష అనే ఒక దేవుడు, అష్టవసుల్లో ఒక దేవుడు ఏమనుకున్నాడంటే ఈ ఆవుని మాతో పాటు స్వర్గలోకం పంపించేయండి అని చెప్పేసి మునిని అడుగుతాడు. అడిగితే ముని లేదు ఇలా పంపించడం కుదరదని చెప్పి నిరాకరిస్తాడు. మునులకి సహజంగా కోపం ఎక్కువ, దానికి తోడు వాళ్ళు ఏదంటే అది ఇక కమాండర్ లాగానే అనుకోండి. ఓకే, వాళ్ళు దేవుళ్ళైనా ఎవళ్ళైనా కూడా వాళ్ళకి అంత తపోబలం అదంతా ఉంటుంది కాబట్టి ఇక దాన్ని జవదాటేదానికి కుదరదు. సో కాబట్టి ప్రత్యూషుడు కోరిక మాత్రం చచ్చిపోవట్లేదు. అంటే తను నిరాకరించాడు కదా, ఇక తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేశాడంటే వెళ్తూ ఆ ఆవు యొక్క చిన్న కుమార్తె నందిని అంటే దూడపిల్ల అనమాట, ఆ దూడపిల్ల తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ముని సాయంత్రం అవుతుంది, అడవికి వెళ్ళిన ఈ దూడపిల్ల ఇంకా రావట్లేదు, ఏమైందని కొంచెం కంగారు ఉంటుందిగా మనకైనా, ఎవరు రాకపోయినా. అలా పడుతున్నాడు. సరే అని చెప్పేసి దివ్య దృష్టిని ఉపయోగించి, మునులకి ఉన్న అడ్వాంటేజ్ అది, దివ్య దృష్టిని ఉపయోగించి ఏమైంది అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట. చూస్తే ఇలా ప్రత్యూషుడు అష్టవసులు ఆతిథ్యానికి వచ్చిన వాళ్ళు దూడను పట్టుకుని దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారని చెప్పేసి అర్థమైంది. ఇమీడియట్గా ఏం చేశాడు? దొంగతనం చేశారంటే కోపం వస్తుందిగా, మందైనా తీసుకుపోయారంటే. అలా మునికి కోపం వచ్చింది. మీరు భూమి మీద ఉండాల్సింది మీరు ఎత్తుకుని వెళ్ళిపోయారే, సో కాబట్టి మీరు భూమి మీదే మళ్ళీ పుడతారు అని చెప్పేసి శాపాన్ని ఇస్తారు. అంటే దేవతలైన వాళ్ళు భూమి మీద పుట్టాల్సింది అని చెప్పేసి శపిస్తారు. ఈ అష్టవసులు అందరూ ఇమీడియట్గా పరిగెత్తుకుంటా మును దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి మేము తప్పు చేసినందుకు మన్నించండి, అలానే ఈ తప్పు మేము అందరము చేయలేదు, ప్రత్యూషుడు ఒక్కడే తప్పు చేశాడు, దయచేసి మమ్మల్ని కనికరించి ఏదన్నా ఉపసంహారం చేయండి అని చెప్పేసి వశిష్ఠుడిని కోరుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉపసంహారం జరగదని చెప్పేసి ససేమేరా అంటారు. ఇంకా అదే పనిగా ప్రాధేయపడితే అప్పుడు వాళ్ళకి ఒక చిన్న సడలింపు అనేది చేశారనమాట. ఏంటిది? మీరందరూ కూడా భూమి మీద పుట్టడం జరుగుతుంది, కాకపోతే మీకు ఒక అవకాశం ఏంటంటే పుట్టిన మరుక్షణమే మరణాన్ని నేను మీకు ప్రాప్తిస్తున్నాను. అంటే పుట్టడం చచ్చిపోవడం అవుతుంది, అంటే అక్కడికి కర్మ కంప్లీట్ అయిపోతుంది. భూమి మీద పుట్టడం జరుగుతుంది, ఇమీడియట్గా మళ్ళీ చనిపోయి మళ్ళీ వీళ్ళు స్వర్గానికి వచ్చేస్తారు. కానీ ఎవరైతే ప్రత్యూషుడు ఏంటిది అపరాధం చేశాడో వాడికి మాత్రం శిక్ష తప్పదు, వాడు అక్కడే ఉండాలి అని చెప్పేసి శపిస్తాడు. ఇక తప్పదు కదా, శాపాన్ని అనుభవించాల్సిందే. సరే, ఈ స్టోరీ ఇక్కడ పక్కకు పెట్టండి. ఇంకొకసారి ఈ స్టోరీ ఇలా ఉంచండి, ఇది ఇంకో దానికి కనెక్ట్ అవుతుంది. చిన్న స్క్రీన్ ప్లే అనుకోండి. ఓకే, తర్వాత ఏమవుతుంది? ఒకానొకసారి ఇంద్రలోకంలో
పెద్ద సభ జరుగుతూ ఉంటుంది. అదేంటిది మామూలుగా వీళ్ళు పార్టీ చేసుకుంటారు కదా, అలాంటి సభ అనమాట. ఓకే, అక్కడికి అందరూ దేవుళ్ళు అందరూ కూడా వస్తారు. అలానే బ్రహ్మ వస్తాడు. బ్రహ్మకి గంగాదేవి, మన నీరు గంగాదేవి, గంగా నది కదా, అవి గంగాదేవి అక్కడికి వస్తుందన్నమాట. ఆవిడతో పాటు అక్కడికి మహిబాసు అనే ఇంకొక అతను కూడా వస్తాడనమాట. ఆవిడ కూడా ఇంద్రలోకంలో ఉండే ఒక రాజు. ఓకే, సో ఆయన కూడా అక్కడికి వస్తాడు. గంగాదేవి ఆయన్ని చూస్తూ ఉంటుంది, ఆయన కూడా గంగాదేవిని చూస్తూ మోహిస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. బ్రహ్మ కూతురునే అలా చూడడం బ్రహ్మ తట్టుకోలేకపోతాడు. ఇమ్మీడియట్గా తనకి కోపం వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా ఏం శపిస్తాడు, మీరిద్దరు కూడా భూలోకంలో జన్మించండి అని చెప్పేసి శాపాన్ని గంగాదేవికిను తర్వాత ఈ మహిబాసుకి ఇద్దరికి కూడా ఇచ్చేస్తాడు. శాపం తప్పదుగా, ఎటువంటి చేసేదేమీ లేదు. గంగాదేవి ఒప్పుకుంటుంది, ఏంటి శాపాన్ని స్వీకరించడానికి, భూమి మీదకి వెళ్ళడానికి ఓకే చెప్పేస్తుంది. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, వశిష్ఠుడి దగ్గర అష్టవసులు వీళ్ళందరూ కూడా గంగాదేవికి వచ్చి మొరబెట్టుకున్నారు. తల్లి మేము ఇలా చేసాము, దీనివల్ల మాకు ఇలా జరిగింది అని చెప్తే, సరే మీరు, నాకు శాపం ఉంది, బ్రహ్మ దేవుడు ఇచ్చిన శాపం, మీకు కూడా శాపం ఉంది కాబట్టి మీరు పుట్టి చనిపోవాలి కాబట్టి నేను మీ అందరికీ జన్మనిస్తాను. ఓకే, సో నా శాపము తీరుతుంది, మీ శాపము కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కొలాబరేట్ అవుతారు. సరే ఓకే, అది అక్కడ స్టోరీ అక్కడికి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా భూమి మీద పుట్టాలి కదా, భూమి మీద గంగాదేవిగానే వచ్చేస్తుంది. తర్వాత ఈ మహిబాసు శాంతన మహారాజుగా జన్మిస్తాడు. తర్వాత గంగాదేవి ఒక అడవిలో అలా ఉంటుంది, మామూలుగా ఉంటారు కదా, సో అలా ఉంటుంది. సడన్గా ఈ శాంతన మహారాజు వచ్చి గంగాదేవిని చూస్తాడు. చూసినప్పుడు మంత్రముగ్ధుడైపోతాడు. ఇక ఫస్ట్ లుక్లోనే లవ్లో పడిపోయాడు. ఓకే, చూసి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అక్కడే ప్రపోజ్ చేస్తాడు. అయితే చూడగానే ఎలా నమ్మాలని చెప్పేసి నేను ఇక పరిచయం ఉంటుంది కదా, పరిచయం అంతా చేసేసుకున్నారు, అయిపోయింది. తర్వాత ఏంటిది, ఒక కండిషన్ పెడుతుంది. ఏంటిది అంటే, నన్ను నువ్వు ఇష్టపడ్డాను అంటున్నావు, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఈ కండిషన్ని నువ్వు ఖచ్చితంగా ఫాలో కావాలి. కండిషన్ ఏంటిదనంటే, నన్ను ఏ రోజు కూడా నువ్వు కొట్టకూడదు, అలానే నేను ఏం చేసినా కూడా ఇది ఎందుకు చేసావు అని ఒక్క ప్రశ్న కూడా నన్ను వేయకూడదు అని చెప్పేసి కండిషన్ పెడతా. అంటే తనకి పూర్తి స్వేచ్ఛ కావాలి, అది గంగానది అడిగిన కండిషన్ అనమాట. ఓకే, సో గంగాదేవి పెట్టిన కండిషన్కి శాంతన మహారాజు ఓకే అయిపోతాడు. ఓకే అయిపోయి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత ఏమవుతుంది, వాళ్ళకి మొదట ఒక మగ సంతానం కలుగుతుంది. తర్వాత గంగాదేవి తీసుకెళ్ళి మళ్ళా నదిలో వదిలేస్తుంది అనమాట. అంటే డైరెక్ట్గా బిడ్డని నీళ్ళలో వేసేయడం జరుగుతుంది ఒకటి. తర్వాత రెండో బిడ్డ పుడితే కూడా అలానే చేసేయడం జరుగుతుంది. ఎవరైనా కన్న బిడ్డని అలా నీళ్ళల్లో వేస్తూ ఉంటే తల్లి వేస్తుంది, తండ్రి చూస్తూ ఊరుకోలేడు కదా. కానీ ఇచ్చిన మాట కోసం మహారాజు కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, కుమిలిపోతూ ఉంటాడు. తర్వాత 2, 3, 4, 5, 6, 7 ఇలా 7 బిడ్డల్ని కూడా తీసుకెళ్ళి నీటిలో వేసేస్తూ ఉంటుంది. మనకు తెలుసు స్టోరీ ఏంటిది, అక్కడ వశిష్ఠుడి శాపం ఉంది కదా, దాని కారణంగానే వాళ్ళందరూ కూడా అష్టవసుల్లో 7 కూడా అయిపోయారు. ఈ 8వ వాడు ఈ యొక్క ప్రత్యూషుడు. ఆ ప్రత్యూషుడు ఈ యొక్క గంగాదేవికి పుడతాడు. లాస్ట్ 8వ వాడిని వేసే ముందు శాంతన మహారాజు తట్టుకోలేక ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ప్రశ్న వేస్తే అప్పుడు గంగాదేవి జరిగిన శాపము అంతా కూడా చెప్తుంది. కానీ నువ్వు ప్రశ్న నన్ను వేసావు కాబట్టి నేను ఇక్కడి నుంచి ఉండనని చెప్పేసి నీటిలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ చిన్నపిల్లాడిని నువ్వు పెంచలేవు కాబట్టి వీడిని కూడా నేను తీసుకుని వెళ్ళిపోతున్నానని చెప్పి నదిలోకి లోపలికి తీసుకుని అక్కడే పెంచుతానని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. ఆ బిడ్డే దేవరథుడు. ఓకే, ఈరోజు మనం మాట్లాడుకునే మహాభారతంలో భీష్ముడు అనమాట. ఓకే, భీష్మ పితామహుడు. ఓకే, సో తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత నదిలోంచి ఆయన బయటకు వస్తాడు, అది డిఫరెంట్ స్టోరీ. ఓకే, ఇది ఇలా ఉండగా మరి గంగాదేవి వెళ్ళిపోయింది కదా, సో దేవరథుడు వచ్చిన తర్వాత ఈ యొక్క శాంతన మహారాజు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.
వాళ్ళ తండ్రి తల్లిదండ్రులు ఉంటారు కదా, ఇంకో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అంటే స్టెప్ మదర్ అన్నమాట ఈ సత్యవతి. చేసుకోవాలని ప్రపోజ్ చేసినప్పుడు నీకు ఆల్రెడీ దేవరథుడు కొడుకున్నాడు, నువ్వు కొడుకున్నాడు కాబట్టి ఈ యొక్క రాజ్యానికి నువ్వు వాడిని రాజుని చేస్తావు, నీ వంశాన్ని నువ్వు రాజ్యాన్ని పెద్దవాళ్ళు ఎవరుంటేనే కదా వాళ్ళని రాజుని చేసేది, కాబట్టి నువ్వు రాజుని చేస్తావు కాబట్టి నేను నీకు కూతుర్నివ్వను, నా కూతుర్నివ్వను అని చెప్పి అంటాడు. అప్పుడు ఈ దేవరథుడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఏంటిదనంటే వాళ్ళ యొక్క నాన్నకి మళ్ళీ వివాహం చేయడానికి ఒప్పుకుని నాకెవరన్నా సంతతి కలిగితేనే కదా మళ్ళీ కూడా వాళ్ళు రాజ్యాన్ని చేపట్టేది. సరే నేను ఒప్పుకుంటాను, నేను తీసుకోను అని ఒప్పుకుంటాను, నా కొడుకులు రేపు వీళ్ళందరూ కూడా వివాదం జరగకూడదు అని చెప్పేసి నువ్వు పెళ్లి చేసుకో, అలానే నేను జీవితాంతం పెళ్లి చేసుకోను అని చెప్పేసి భీష్మ ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఈ విధంగా భీష్ముడు సాక్రిఫైస్ చేశాడు కదా, పెళ్ళిని ఇదంతా సాక్రిఫైస్ చేశాడు. కాబట్టి ఆ యొక్క శాంతన మహారాజు ఏం వరం ఇస్తాడంటే, నీకు ఎప్పుడు మరణం కావాలో నువ్వు కోరుకున్నప్పుడే నీ మరణం నీకు వస్తుంది, అప్పటి వరకు కూడా నువ్వు జీవించే ఉంటాడని చెప్పేసి వరం ఇస్తాడనమాట. సో ఒక పాయింట్ వచ్చింది ఏంటంటే, ఈ యొక్క మకరంలో ఈ ధనిష్టలో ఎస్పెషల్లీ ఎప్పుడన్నా గ్రహాలు కనుక అఫ్లిక్ట్ అయితే, ఇక్కడ ఓ పాయింట్ చెప్పి కథ కంటిన్యూ చేస్తాం, ఎందుకంటే మొత్తం స్టోరీ చెప్తే మనం మర్చిపోతాం చెప్పాలనుకుంది. మకర లగ్నానికి చూసుకుంటే 4, 11 స్థానాధిపతి కుజుడు అనమాట. ఓకే, చూడండి 5కు నెగేట్ అవుతుంది. ఓకే, లగ్నం కానీ ఇక్కడ ఏర్పడినప్పుడు 5 అంటే ఏంటిది, సంతానము, తర్వాత ఇదంతా చెప్తుంది. ఓకే, ఒక్కోసారి కొంతమందికి ఈ నక్షత్రంలో గ్రహాలు కనుక అఫ్లిక్ట్ అయితే, ఏ పంచమాధిపతి అఫ్లిక్ట్ అయినా, లేదంటే గురువు వచ్చేసేసి ఇక్కడ అఫ్లిక్ట్ అయినా, రాహుతో కలిసి ఇలాంటి కొన్ని అఫ్లిక్షన్స్, అష్టమాధిపతి అయిన వాడు, తర్వాత కుజుడు, తర్వాత ఇంకో పాపగ్రహం శని, ఇలా ఏదైనా వీక్షణలు పొందిన పంచమాధిపతి అఫ్లిక్ట్ అయిపోయినాయి. ఇలా అఫ్లిక్షన్ జరిగినప్పుడు సంతానం ఆలస్యంగా కలగచ్చు, లేదనంటే పుట్టి చనిపోతూ ఉంటారు కొంతమందికి, మనకి బుచ్చయ్య, ఎల్లయ్య, ఇలా ఏదో పేర్లు పెడుతూ ఉంటారు కదా. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడే జరిగేదానికి అవకాశం ఉంది. ఒకటి. రెండోది మ్యారేజ్కి సంబంధించింది. అప్పుడు భీష్ముడు ఎలా ప్రతిజ్ఞ చేశాడు, నేను పెళ్ళే చేసుకోనని. ఇలా వీళ్ళు మకరం న్యాచురల్ జోడియాక్ సైన్లో 10 ఏంటి, నేను ఇల్లు కట్టే వరకు పెళ్లి చేసుకోను, నా ఉద్యోగంలో నేను స్థిరంగా అయ్యే వరకు పెళ్లి చేసుకోను, ఇలాంటి ప్రతిజ్ఞలు అందరూ కూడా చేసేవాళ్ళు ఇప్పుడు మనకు కనబడుతూ ఉంటారు. ఇలా భీష్మ ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటారు. ఓకే, ఈ విధమైన మ్యారేజ్ కర్మ. ఇప్పుడు చూడండి, సప్తమాధిపతిని చంద్రుడు మకరంలోనే వచ్చి ధనిష్లో ఉన్నాడు అనుకోండి, 7వ స్థానాధిపతికి 4, 11 ఆపరేట్ అవుతుంది. ఏ అమ్మాయిని చూసినా నాకు నచ్చలేదు, సాటిస్ఫై కారు, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చంద్రుడు అక్కడ క్షీణచంద్రుడా, పూర్ణచంద్రుడా, తర్వాత సప్తమంలో గ్రహం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనం పరిశీలన తీసుకోవాలి. రెండోది, ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏంటిది, భరణి నక్షత్రానికి స్టెప్ మదర్ అక్కడ సూర్యునికి ఛాయాదేవి, తర్వాత అలానే ఉష అంటే సంధ్యాదేవి, ఇద్దరు భార్యలు ఉన్నారు. యముడికి వీళ్ళందరికీ కూడా స్టెప్ మదర్ ఉన్నారు. ఇప్పుడు ఇదే విధంగా మకర లగ్నానికి చతుర్థం తీసుకుంటే అక్కడ భరణి ఉంది, అక్కడ చతుర్థాధిపతి అయినవాడు ఇక్కడ కూర్చున్నాడు. సో అక్కడ చతుర్థంలో ఏదైనా గ్రహం ఆ భరణిలోనే ఉందనుకో, కనీసం ఇక్కడ ధనిష్లోకి వచ్చున్నా సరిపోద్ది. ఓకే, ఆ చతుర్థాధిపతి మాతృకారకుడైన చంద్రుడు, ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి. పగలు పుట్టినవాడికి ఏమో మాతృకారకుడు చంద్రుడు అవుతాడు, రాత్రి సమయంలో పుట్టినవాడికి మాతృకారకుడు శుక్రుడు అవుతాడు. పగలు పుట్టినవాడికి రవి పితృకారకుడు అవుతాడు, శని రాత్రి పుట్టినవాడికి పితృకారకుడు అవుతాడు. ఈ కూడా కొంచెం మనం అబ్జర్వేషన్లో తీసుకుని ఏ గ్రహాల అఫ్లిక్షన్ అక్కడ ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఒక్కోసారి తండ్రికి 2వ వివాహం జరిగినప్పుడు కొడుకు పెళ్ళి ఆలస్యం అవ్వడమో, లేదంటే ఏదో ఒక రీజన్స్ వల్ల పెళ్లి చేసుకోకపోవడమో, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ మ్యారేజ్ లైఫ్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా వెళ్ళాలంటే సప్తమాధిపతికి కానీ సప్తమంలో ఉన్న గ్రహానికి 7, 11 లేదనంటే 5, 7, 11 5, 11 ఇవి కనుక ఉన్నట్లయితే రొమాన్స్ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అలా కాకుండా 4, 11 6, 11 6, 10 ఇలాంటి 1, 10 1, 6 ఇలాంటి భావాలు ఆపరేట్ అవుతున్నప్పుడు ఉద్యోగరీత్యా కావచ్చు, ఇలా వేరే రీజన్స్ వల్ల ఇలాంటివి జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ గ్రహాన్ని చాలా సీరియస్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఉన్నది. రైట్, మన స్టోరీలోకి వచ్చేద్దాం.
సో అట్లా భీష్ముడు ప్రతిజ్ఞ చేసి తర్వాత ఏంటిది సత్యవతికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందనమాట. లాస్ట్లో కూడా భీష్ముడు కురుక్షేత్రంలో మరణించినప్పుడు తను చనిపోవాలని తనే డిసైడ్ అవ్వడం, తన నిర్ణయం తర్వాతనే చనిపోవడం జరుగుతుంది. తర్వాత అంపశయ్య మీద పడుకుని తను ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు? ఏకాదశి నాడు. ఎందుకంటే అది విష్ణుమూర్తికి చాలా ప్రీత్యకరమైనది ఏకాదశి ఇది. అందుకోసమే అతను ఏకాదశి నాడు చనిపోవడం, దాన్ని భీష్మ ఏకాదశిగా కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ పేలాల పండుగ కూడా అంటుంటారు. ఓకే, ఈ భీష్మ ఏకాదశి నాడు ఆయన ఐక్యం అవ్వడం జరుగుతుంది. అలానే లాస్ట్లో కూడా బాణం వేసి గంగాజలం కోరుకుంటే గంగాజలం వచ్చి నోట్లో పడడం జరుగుతుంది. అందుకోసం ఇక దాని గురించి వదిలేద్దాం. ఓకే, సరే. ఇప్పుడు ఇంకా మనకి అర్థమైన విషయం ఏంటిది? మేజర్గా వివాహానికి సంబంధించి దీనికి బాగా కనెక్ట్ అయింది. మ్యారేజ్లో అన్ని కుజ నక్షత్రాల్లో ఏదో రకమైన మ్యారేజ్ ఒడిదుడుకులు అనేవి ఉన్నాయి. ఓకే, వృషభంలో కానీ మిథునంలో కానీ అక్కడ చూసుకుంటే అక్కడ అనుమానం ఇవన్నీ కూడా మనకి కనిపించాయి. తర్వాత రెండోది అక్కడ ఏంటంటే కొంచెం స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం ఉంది. వృషభం కన్నా మిథునంలో ఏంటంటే ఉపదేశం ఇవన్నీ దొరుకుతాయి, కొంత ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. కన్య తుల్లో కూడా ఇదే పరిస్థితి. ఓకే, తర్వాత నెక్స్ట్ మకరంలోకి వచ్చేసేసి వివాహం నేను చేసుకోనని ఈయనే ప్రతిజ్ఞ చేశాడు. సో వివాహానికి సంబంధించి సప్తమాధిపతి ఒకసారి ఈ నక్షత్రాల్లో కనుక ఉంటే ఏదో రకమైనది ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ యుద్ధం జరిగినప్పుడు కూడా కౌరవుల పక్షాన చీఫ్ కమాండర్గా ప్లే చేశాడు రోల్. కాబట్టి వీళ్ళు ఆర్మీ ఆఫీసర్స్గా ఉండేదానికి కూడా అవకాశం ఉంది ఒకటి. రెండోది ఫినాన్స్, డబ్బులు వీటన్నిటికి కూడా కనెక్ట్ అయింది. కాబట్టి పెద్ద పెద్ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ వెల్త్ మేనేజ్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక 1000 కోట్ల ఫండ్ ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏది బాగా పెరుగుతుందని చూసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు స్టాక్స్లో. ఇలాంటి వాళ్ళు కూడా ఈ ధనిష్ట నక్షత్రంలోకి కనెక్ట్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది. ఇంకా ఏమీ అవకాశం ఉంది? ఇంకేంటిది? కుజుడికి సంబంధించిన అన్నీ కూడా పనిచేస్తాయి. భూములు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, భూములకు సంబంధించినవి ఇవన్నీ కూడా బాగా పనిచేస్తుంటాయి. బాగా విపరీతమైన అగ్రెసివ్ నేచరు ఇదంతా కూడా ఇక్కడ మనకి ధనిష్ట నక్షత్రంలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మేజర్గా ఏంటంటే ధనిష్ట, స్రవిష్ట. ఓకే, అలానే శ్రవణం తర్వాత వచ్చేదే ఇది స్రవిష్ట. ఇది మేజర్గా కనెక్ట్ అయింది మ్యూజిషియన్స్. ఓకే, మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు సింగర్లు అంటాం, మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు అంటే ఈ మ్యూజిక్ ఇలా ఉండాలి, ఈ ట్యూన్లో ఉండాలి, ఇదంతా కూడా ఈ కంపోజిషన్ అంతా కూడా మనకి ఇక్కడ ధనిష్ట నక్షత్రంలో బాగా పనిచేస్తుంది. ఇది ఎస్పెషల్లీ శివుని యొక్క డమరకం ఉంది, ఆ డమరకానికి కనెక్ట్ అయింది. అలానే విష్ణుమూర్తి దగ్గర ఉండేది ఏంటిది? విష్ణుమూర్తి దగ్గర విష్ణు చక్రమే ఉంటుంది, కానీ కృష్ణుడి దగ్గర ఫ్లూట్ ఉంది. ఓకే, సో అక్కడ ఈ ఫ్లూట్కి ఈ మన పిల్లన గోవి, ఓకే, ఆ పిల్లన గోవికి ఈ మృదంగానికి కనెక్ట్ అయింది. పిల్లన గోవి ఏంటంటే సాఫ్ట్ మెలోడీ మ్యూజిక్ ఇస్తుంది, అంటే వినడానికి హాయిగా ఉండే మ్యూజిక్. డమరకం ఎలా ఉంటుంది? బజ్ చేస్తుంది, నిద్రపోయాన్ని లేపే విధంగా ఉంటుంది. సో ఇక్కడ రెండు కాంట్రాస్ట్, అంటే హరిహరుల ఎనర్జీ మొత్తం కూడా ఈ యొక్క ధనిష్ట నక్షత్రంలో మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటిది, ఇప్పుడు రోహిణి నక్షత్రం చూసాం మనం. రోహిణి నక్షత్రం ఏంటిది? శ్రీకృష్ణుడి నక్షత్రం. ప్లెజెంట్గా అందరినీ ఆకట్టుకోవడం ఇదంతా కనిపిస్తుంది. ఇదేంటిది? మనకటు మనకు రాక్ సాంగ్స్, రాక్ మ్యూజిక్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వీటన్నిటికీ కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈవెన్ మనం ఇంకోటి ఏం చెప్పాం, స్వాతి కూడా మ్యూజిక్కి చెప్పాం. ఎందుకంటే సరస్వతి అమ్మవారు కనెక్ట్ అయింది, వీణ ఉంటుంది కాబట్టి అది కూడా బాగా ఆ శుక్రుడు రాహు కాంబినేషన్ ఉంది కాబట్టి అక్కడ కనెక్ట్ అయింది. శ్రవణ నక్షత్రం ఏంటిది? శ్రవణ నక్షత్రానికి కూడా సరస్వతి అమ్మవారు కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఏంది, శని తర్వాత చంద్రుడి నక్షత్రం ఇది. అంటే చంద్రుడు మామూలుగా శని రాశి, చంద్రుడి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. అది తులారాశి, అంటే శుక్రుడి యొక్క రాశిలో రాహు యొక్క నక్షత్రం. ఇదేమో వృషభం తర్వాత చంద్రుడి నక్షత్రం. సో బేసిక్గా శని వచ్చినప్పుడు ఏంటంటే అబ్జర్వేషను, తర్వాత ఫ్యూచర్ ఏమవుతుంది ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఎదుటి వాడిని అర్థం చేసుకోవడం, సైకలాజికల్ ఫీలింగ్స్ ఇలాంటివి బాగా కనిపిస్తూ ఉంటాయి. అందుకోసం ఒక సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా మ్యూజిషియన్స్, కంపోజర్స్ లాగానే పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటిది, ఇప్పుడు ఒక సీను పర్ఫామ్ అవుతుంది, ఈ సీన్లో ఈ టైమింగ్కి ఇలాంటి మ్యూజిక్ పడితే
మనకి ఫీల్ అనేది బాగా వస్తుంది. ఇలా సీన్ని స్టెప్ని అర్థం చేసుకుని ఆ థీమ్స్ అవన్నీ మెయింటైన్ చేసుకుంటా కంపోజ్ చేసుకునే కెపాసిటీ మకరంలో ఎక్కువ ఉంటుంది. అది వృషభానికి తులకి అంతగా ఉండదు నా దృష్టిలో. ఓకే, సో వీటిని మీరు ప్రాక్టికల్గా మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుని టైం లేకపోయినా పర్వాలేదు, ఏముంది గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. సో అలా మీరు నెంబర్ ఆఫ్ చార్ట్స్ చూస్తూ ఉంటే మీ ఇండియాలో ఏపీలో ఉన్నవాళ్ళు తెలంగాణలో ఉన్నవాళ్ళే కాదు, మీరు మొత్తం రాక్ మ్యూజిక్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ పాపులర్ 100 మ్యూజిషియన్స్ అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మీకు గూగుల్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు దొరుకుతాయి. దాని ప్రకారం కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక సలహా అంతే. ఓకే, రైట్. మ్యూజిక్కి బాగా కనెక్ట్ అయింది. ఇంకేంటిది, ఈ ఎస్పెషల్లీ పొలిటికల్గా కూడా బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే పవరు, పొజిషను అవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, కాబట్టి వీళ్ళకి ఇప్పుడు పొలిటికల్గా మనకి ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ప్రచారాలు ఇవన్నీ చెయ్యాలి. ఓకే, ఇప్పుడు కొమ్మని తీసుకుంటే 3 తర్వాత 10వ స్థానాధిపతి అవుతాడు కదా కుజుడు. తృతీయం కమ్యూనికేషను, ఇదేమో ఫైనాన్స్, పొలిటికల్ స్టార్. కాబట్టి ఇలా ఉన్నప్పుడు గవర్నమెంట్కి సంబంధించి పొలిటికల్గా ప్రచారాలు చేయడం, పవర్ రావడం, పొజిషన్ రావడం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ధనిష్ట నక్షత్రంలో బాగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకేం కనిపిస్తాయి, జస్ట్ ఉదాహరణకి ఒక చార్ట్ వేసుకుందాం, ఇంకేదనేది చూద్దాం. నేను ఊరికే ఒక ఎగ్జాంపుల్ చార్ట్ వేసాను. లగ్నంలో కుజుడు ఉచ్చ స్థితిలో పెట్టాను, లగ్నాధిపతి శని ఉచ్చలో ఉన్నాడు, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, పంచమాధిపతి పంచమంలో ఉంటూ భాగ్యాధిపతితో కలిసి కోణ దృష్టిలో కుజుడికి ఉన్నాడు అని అనుకుందాం. ఓకే, ఇక్కడేంటి బ్రహ్మాండం ఏంటంటే కుజుడు బలంగా లగ్నంలో ఉండడం, కుజ నక్షత్రాల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నది అని అనుకుందాం. ఏముంది అక్కడ బుధుడు తర్వాత శుక్రుడు వచ్చేసేసి మృగశిరలో అనుకోండి, శని మీరు చిత్తలో పెట్టుకున్నా పర్వాలేదు, స్వాతిలో ఉన్నా పర్వాలేదు. స్వాతిలో అనుకుంటే మళ్ళీ రాహు బలంగా ఉండాలి, రాహు తృతీయంలో ఉన్నా సరిపోతుంది. ఓకే, సో ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది, లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మంచి ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్ ఇలా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ని చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ కొన్ని ఈ భూములకు సంబంధించి కొన్ని యోగాలు ఉన్నాయి, గోపాల యోగం అని ఇలా రకరకాల యోగాలు ఉన్నాయి. ఏంటంటే ఇది కృష్ణుడికిను తర్వాత అదే విష్ణుమూర్తికిను శివుడికి కనెక్ట్ అయింది కదా. సో ఈ గోపాల యోగం కలిగిన వాడికి భూములు ఉంటాయని రాశాడు. అంటే అసలు ఏంది గోపాల యోగం, గోపాల యోగానికి భూములకి సంబంధం ఏంది అని చెప్పి నాకు ఫస్ట్ అర్థం కాలే. ఈ నక్షత్రాలు చదువుతున్నప్పుడు ఎందుకు ఇలా కనెక్ట్ అయ్యాయి, ఎందుకు అలా రాశారనేది అర్థమవుతుంది. మన రాసే వాళ్ళందరూ కూడా చాలా సీక్రెట్గా రాస్తారు. అసలు వాళ్ళకున్న లాజిక్ వేరే, మనకు ప్రింట్ చేసే టెక్స్ట్ వేరే. లాజిక్ చెప్తే మనం కూడా గుర్తుపెట్టుకుంటాం కదా, అదంతా వద్దు. అందుకోసమే అసలు విషయాన్ని దాచేసి కొసరు విషయాన్ని వాళ్ళు అన్నీ కూడా రాశారు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము, సమయానికి మళ్ళీ గుర్తురావు. కాబట్టి ఈ మైథాలజికల్ స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకుంటే డెఫినెట్గా మనకి వర్కౌట్ అవుతుంది, ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. అలానే ఇలా తీసుకున్నప్పుడు గ్రహాలు వక్రించకూడదు. అప్పుడే కాదు, పుట్టిన 30 రోజుల వరకు ఏ గ్రహాలు కూడా వక్రించకూడదు. ఎందుకు ఈ 30 చెప్తున్నారనంటే ఈ ప్రోగ్రెసివ్ ఇయర్స్ అనమాట. ఒక వ్యక్తి 30 సంవత్సరాలని అంటే మనకి సంవత్సర కాలం దేవుళ్ళకి ఒక రోజుగా తీసుకుంటారు. దీన్ని దైవమానంగా చెప్తారు కొన్ని లెక్కల ప్రకారం. సో ఇలాంటి సందర్భాల్లో మనకు 30 సంవత్సరాల్లోపు మనం బేసిక్గా కెరియరు, మ్యారేజ్ ఇవన్నీ సెటిల్మెంట్ అవుతూ ఉంటాయి. ఇట్లాంటి సమయాల్లో గ్రహాలు వక్రిస్తే ఏవైతే భావాల్లో ఉంటారో ఆ భావాలు దెబ్బతింటాయి. ఎటువంటి భావం దెబ్బతినకపోతేనే కదా మనం మంచి పొజిషన్లో ఉండి పిల్లాపాపలతో బాగుండేది, ఉద్యోగము, వివాహము అన్నీ సరిగా అయ్యాయి, సెటిల్మెంట్ అయ్యాయి. సో దీన్ని మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత చతుర్థాధిపతి అయిన వాడు స్వనక్షత్రంలో ఉన్నాడు, లాభాధిపతి స్వనక్షత్రంలో లగ్నంలో చాలా బలంగా ఉన్నాడు. అంటే తల్లి అనేది మీకు ఒక పొజిషన్ వచ్చే వరకు కీ రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పచ్చు అనమాట, ఇలా బలంగా ఉన్నప్పుడు. ఓకే, అలానే చతుర్థం మదర్ ల్యాండ్ ఇవన్నీ చెప్తారు. ఉన్న ప్లేస్లోనే బాగా బిల్డింగ్లు, భూములు, వీటి ద్వారా ఆదాయం ఇవి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బాగా డబ్బున్న నక్షత్రం ఏమైనా ధనిష్ట నక్షత్రం, తండ్రి అంటే విపరీతమైన ప్రాణము, కోరిక ఇదంతా కూడా ఇస్తుంది. ఎందుకనంటే అక్కడ చూడండి, శాంతన మహారాజు కోసం భీష్ముడు ప్రతిజ్ఞ చేసి వివాహం కూడా చేసుకోవాలి. అంటే ఎంత ప్రేమ తండ్రి మీద. సో అంత బాగా లవ్, బాండేజ్ బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ధనిష్ట నక్షత్రానికి. రెండోది ఇదొకటి బాగా పనిచేసింది. ఇంకొక డబ్బున్న నక్షత్రం ఏంటిది, మనం పునర్వసు నక్షత్రం బాగా మాట్లాడుకున్నాం, విశాఖ నక్షత్రం, ఇవన్నీ కూడా బాగా ఫైనాన్స్, మనీకి
బాగా రిలేట్ అయిన నక్షత్రాలు అనమాట. గ్రహాలు కనుక బాగుంటే విపరీత యోగాలు పట్టినప్పుడు కూడా వాళ్ళు అసలు ఎక్స్ట్రీమ్గా వాళ్ళ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయనంత డబ్బులు, అంత పొజిషను వాళ్ళు వెళ్ళిపోతారనమాట. జస్ట్ వేసాను ఎగ్జాంపుల్కి. వివాహం కోసం ముఖ్యంగా సప్తమాధిపతి గ్రహాలు ఉన్నప్పుడు మీరు కొన్ని అబ్జర్వ్ చేయండి. ఇంకా ఎన్ని నెంబర్ ఆఫ్ చార్ట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా పనిచేస్తుంది. మ్యూజిక్కి బాగా కనెక్ట్ అయింది, మ్యూజిక్ అంటే కూడా బాగా ఇష్టం. ఒక్కోసారి శుక్రుడు కనుక ఈ నక్షత్రంలో ఇదే విధంగా ఉన్నా కూడా మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్, అదంతా కూడా క్రియేట్ అవ్వడం, మ్యూజిక్ ఎంజాయ్ చేయడం అదంతా కూడా నడుస్తుంది. అలానే కుజ నక్షత్రం కాబట్టి ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఇలాంటివన్నీ కూడా బాగా నచ్చుతూ ఉంటాయి. సరే, దాదాపు ధనిష్ట నక్షత్రం గురించి వీలైనంత వరకు డీప్గా చెప్పాను నాకు తెలిసినంత వరకు. ఇంకా మీ కామెంట్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. మనం నెక్స్ట్ నక్షత్రం గురించి డిస్కస్ చేద్దాము. ఈ నక్షత్రాలన్నీ ఫినిష్ అయిన తర్వాత ఇంకా మనం వీలైతే డివిజనల్ చార్ట్స్ వీటన్నిటిని కూడా కవర్ చేసి మన ప్రోగ్రామ్ ప్రకారం వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ.